హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము కఫ్తాన్ కుర్తీని డిజైన్ చేయబోతున్నాము. ఈ కఫ్తాన్ కుర్తీ మనకి కంఫర్టబుల్గా అండ్ స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఇది స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది క్రష్డ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా అండ్ దీనికి బోర్డర్ కూడా తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ని ఫస్ట్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ నేను సేమ్ లెంత్ తీసుకుంటున్నాను. సో ఇలా మనం టోటల్గా ఫ్యాబ్రిక్ని వచ్చేసి 4 ఫోల్డ్ వేసుకోవచ్చు. టోటల్ కుర్తీ లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ మార్జిన్కి. సో టోటల్ 37 ఇంచెస్ తీసుకున్నా. దీని విడ్త్ వచ్చేసి నేను 22 ఇంచెస్ ఉంది. అంటే ఇది మనకి మన పన్నా ఎంత ఉందో అంతా తీసుకుంటున్నా. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ తీసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 6 ఇంచ్ అయితే మార్క్ చేసుకుంటున్నా. ఇలా మార్క్ చేసుకుని లైట్గా మనము వీ షేప్ లాగా చేసుకోవాలి దీన్ని. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇలా మనము నెక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనము వేస్ట్ పార్ట్ చూద్దాము. ఫస్ట్ ఇలా నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ మిడిల్లో ఫోల్డ్ చేస్తున్నా. అంటే ఇది నేను రివర్స్ ఫోల్డ్ వేస్తున్నా. అంటే ఇది మనకి లోపల సైడ్ వస్తుంది. ఇక్కడ నేను వేస్ట్ బెల్ట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకి వేస్ట్ పార్ట్ దగ్గర ఇట్లా 15 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి రోప్ వస్తుంది. యాక్చువల్ వేస్ట్ సైజ్ వచ్చేసి 32 ఇంచెస్. 32/4 8 ఇంచెస్ తీసుకుంటున్నా. అండ్ 8 ఇంచెస్కి ఇంకొక 4 ఇంచ్ యాడ్ చేసిన. ఎందుకంటే దీనికి రోప్ వేస్తాం కనుక కొంచెం లూజ్గా ఉండడానికి ఇట్లా మనకి ఫ్రిల్స్ వస్తాయి. సో అందుకోసం నేను ఇక్కడ 12 ఇంచెస్ తీసుకున్నాను. ఆమ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ 7 ఇంచెస్ నుంచి మనము 20 ఇంచెస్ ఇలా డౌన్కి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. సో దీని మార్కింగ్ అయితే మనము రైట్ సైడ్ ఇచ్చుకుంటాము, అంటే స్టిచ్చింగ్ ఫినిషింగ్లో. బట్ నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను ఇట్లా జస్ట్ మార్క్ చేసి చూపిస్తున్నా. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గరికి మనము ఈ స్ట్రాప్ని అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి మనము ప్రెస్ చేసినట్లయితే మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి మిడిల్లో ఒక స్మాల్ హోల్ చేసుకోవాలి. ఇలా స్మాల్ కట్ ఇస్తే హోల్ వస్తుంది. ఇప్పుడు ఈ హోల్ని ఇలా మనము నీడిల్తో మనం రౌండ్గా మనం కాజా స్టిచ్ చేస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇలా హోల్ని నీట్గా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ పార్ట్ కోసము ఇలా మనము స్ట్రైట్ పీసెస్ని తీసుకోవాలి. జస్ట్ ఇది 3 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ దీని లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 23 ఇంచెస్ ఉంది. దీన్ని జస్ట్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక దాన్ని మనము రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని స్ట్రాప్స్ని మనము వేస్ట్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వేస్ట్ దగ్గర మనము 1 ఇంచ్ అలా, అంటే హాఫ్ ఆర్ 1 ఇంచ్ మనం లీవ్ చేసి మనము స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్స్ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకోవాలి. అంటే మనకి మధ్యలో ఇక్కడ రోప్ వస్తుంది. సో అటు సైడ్ ఇటు సైడ్ మనము స్టిచ్ వేసుకోవాలి.
చూడండి ఇలా ఓన్లీ ఎడ్జెస్కి స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో ఇలా మనకి హోల్ వస్తుంది, అంటే గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లోంచి మనము రోప్ని వేస్తాము. అండ్ ఈ మిడిల్లో మనకి హోల్ వస్తుంది, ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్న హోల్ ఇక్కడ వస్తుంది. సేమ్ అట్లానే బ్యాక్ పార్ట్కి కూడా ఈ స్ట్రాప్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి మన స్టిచ్చింగ్ అంతా కూడా ఇప్పటివరకు మనం లోపల అటాచ్ చేసాము, అంటే మనకి ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ అటాచ్ చేసాము, అంటే లోపల సైడ్కి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ నెక్కి నేను ఇలా బార్డర్ని అటాచ్ చేస్తున్నాను. సో ఇలా ఫ్యాబ్రిక్ని లోపలికి జస్ట్ ఇలా స్మాల్ ఫోల్డ్ వేసి దానిపైన మనం సింపుల్గా ఈ బార్డర్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ నెక్కి బార్డర్ని అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మనము ఎక్స్ట్రా పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఇది క్రాస్ పీస్ కాకుండా స్ట్రైట్ పీస్ అయితే స్మాల్ ఫోల్డ్స్ వేసుకుంటూ మనము అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్మాల్ ఫోల్డ్స్తో నేను దీన్ని అటాచ్ చేశాను. సో ఇలా అటాచ్ చేసుకుని దీన్ని లోపలికి టర్న్ చేసుకుంటే నీట్గా వస్తుంది నెక్ కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్ మీద ఉంచి మనము షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. సో షోల్డర్ని ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ చేసి మనము ఎడ్జ్ వరకు కూడా దీన్ని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ నెక్ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎడ్జెస్కి ఇలా బార్డర్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా మనము రైట్ సైడ్కి స్మాల్ ఫోల్డ్ చేసుకుని దానిపైన ఇలా మనం బార్డర్ని పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తము 4 సైడ్స్ కూడా మనము మొత్తం ఓవరాల్ మనము ఈ బార్డర్ని అటాచ్ చేసుకోవాలి. ఇలా మనము బార్డర్ అది అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు మనము సైడ్ స్టిచ్ చూద్దాము. మన ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ నేను 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. సో ఇలా మనము 7 ఇంచ్ దగ్గర నుంచి మనం డౌన్కి 20 ఇంచెస్ తీసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇంకా డౌన్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 20 ఇంచెస్ అయితే తీసుకున్నాను. దీని లెంత్ వచ్చేసి వేస్ట్ దగ్గర మనము ఈ స్ట్రాప్స్ వేసాం కదా, అక్కడ ఒక పిన్ పెట్టుకొని మనము ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ లీవ్ చేసి మనము స్టిచ్ వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని
సేమ్ రైట్ సైడ్ కూడా సేమ్ అట్లానే మనము స్ట్రైట్ లైన్ తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసాక ఇలా వస్తుంది మనకి చూడటానికి. సో ఇక్కడ వరకు అయితే స్టిచ్ వస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది టోటల్గా వచ్చేసి. సో ఇప్పుడు మనము ఈ హోల్ నుంచి మనము రోప్ని ఎక్కించాలి లోపలికి. సో ఈ ఎడ్జెస్ చూసినట్లయితే మనకి అటు ఇటు మనం కొంచెం గ్యాప్ ఉంచి స్టిచ్ చేసుకున్నాం కదా ఇందాక, అక్కడి నుంచి రోప్ వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇలా ఈ హోల్స్లో నుంచి మనము రోప్ని తీయాలి. ఇలా నేను కాంట్రాస్ట్ కలర్లో ఒక డోరీని తీసుకున్నాను. ఇలా హోల్ నుంచి ఈ డోరీని లోపలికి పంపించాలి. చూడండి ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గరకు వచ్చేసరికి మనం లోపల గ్యాప్స్ ఉంచాం కదా, ఇట్లా ఈ గ్యాప్స్ నుంచి ఈ డోరీని తీయాలి ఇలా. సో ఇలా మనం ఈ డోరీని టోటల్గా అయితే మనం బయటకు తీసుకురావాలి. ఆల్మోస్ట్ కఫ్తాన్ కుర్తీ కంప్లీట్ అయిపోయింది. సో ఈ డోరీస్ని మనం జస్ట్ ఇలా పుల్ చేసినట్లయితే మనకి వేస్ట్ దగ్గర టైట్ అవుతుంది. ఈ డ్రెస్ వేసుకుంటే చాలా స్టైలిష్ లుక్ వస్తుంది. అండ్ ఈ కుర్తీ అయితే నేను నీ లెంత్ కట్ చేశాను. మీకు కావాలి అనుకుంటే ఇంకా లెంతీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లెంతీ అయినా కూడా బాగుంటుంది. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా కనిపించాలి, డిఫరెంట్గా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. దీని స్టిచ్చింగ్ కూడా మనకి చాలా ఈజీ. అంటే మనం తక్కువ టైంలోనే ఈ కుర్తీని డిజైన్ చేసుకోవచ్చు అండ్ మంచి స్టైలిష్ లుక్ కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.